నమస్కారం. ఈరోజు ప్రత్యేక ఎపిసోడ్లో నేను ఒక విశిష్ట వ్యక్తిత్వం గురించి పంచుకుంటున్నాను. వారిలోని సద్గుణాలను పదాల పరిధిలో బంధించడం ఒక రచయితగా నాకు ఒక కఠినమైన సవాలు. ఒక వ్యక్తిలో మేధస్సు, క్రీడలు, సంస్కారం మరియు వ్యవహార నైపుణ్యాల అద్భుత సంగమం ఉన్నప్పుడు, కథను ఎక్కడి నుండి ప్రారంభించాలో నిర్ణయించడం కష్టమవుతుంది. ఇది వారాసివ్ని పవిత్ర మట్టి పుత్రుడి కథ. అతని ఉదాహరణను చూపిస్తూ 70, 80 మరియు 90 దశకాల్లో వారాసివ్నిలోని ప్రతి ఇంట్లో పిల్లలను సర్వగుణ సంపన్నులుగా ఎదగమని ప్రేరణ ఇచ్చేవారు. నేటి మన ఈ వ్యాసం అంకితం శ్రీ సునీల్ జీ.సి. జైన్ గారికి. తల్లిదండ్రులు ఉయ్యాలలోనే ఆ బాలుడి భవిష్యత్తును గుర్తించారు. ప్రాథమిక పాఠశాల నుండి కళాశాల వరకు తన కుశాగ్ర బుద్ధితో అందరినీ మెప్పించిన విద్యార్థి ఆయన. క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ మరియు బ్యాడ్మింటన్లో ఛాంపియన్గా నిలిచిన క్రీడాకారుడు. మరియు దేశ విదేశాల్లో తన వృత్తిపరమైన విజయకేతనాన్ని ఎగురవేసిన తర్వాత కూడా, తన మూలాలను మరియు తన స్వస్థలమైన వారాసివ్నిని అంతే లోతుగా ప్రేమించే వ్యక్తి. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు. ఒక సహాధ్యాయి మరియు మిత్రుడి కోణంలో చూసిన ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వ ప్రయాణం. ఇది శ్రమ మరియు సంస్కారంతో విజయానికి బలమైన పునాది వేసింది. రండి, తెలుసుకుందాం సునీల్ జీ.సి. జైన్ జీవితంలోని అన్వేషించని కోణాలను, బాల్యపు ఆ వీధుల నుండి విజయ శిఖరాల వరకు. పరిచయం. సునీల్ జీ.సి. జైన్ విశిష్టమైన యోగ్యతలు ఉన్నవారి గురించి రాసేటప్పుడు, ఏ విషయాన్ని ప్రస్తావిస్తూ రాయడం ప్రారంభించాలో అర్థం చేసుకోవడం రచయితకు కష్టమవుతుంది. వారిలో సమానమైన ప్రాముఖ్యత కలిగిన అనేక గుణాలు ఉంటాయి. అయినప్పటికీ, చివరికి రచయిత ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మీ గురించి రాస్తున్నప్పుడు ఇప్పుడు నా కలం విషయంలో కూడా ఇదే జరుగుతోంది. చాలా కష్టంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను మరియు ఇప్పుడు రాయడం ప్రారంభిస్తున్నాను. మా బాల్యం, కౌమారం మరియు యవ్వన దశలో మీరు వారాసివ్నికి అటువంటి ముద్దుబిడ్డగా ఉండేవారు. మీ గుణాలను ప్రస్తావిస్తూ మా ఇంట్లోనే కాదు, వారాసివ్నిలోని దాదాపు ప్రతి ఇంట్లో, మీలాగా తయారవ్వాలని మాకు ప్రేరణ ఇచ్చేవారు. నాకు అనిపిస్తుంది, కేవలం మాకే కాదు, 80-90 దశకాల వరకు కూడా వారాసివ్నిలో ఈ క్రమం కొనసాగింది. చాలామంది తల్లిదండ్రులు అప్పట్లో తమ పిల్లలకు మీ ఉదాహరణను చూపిస్తూ, చదువుకోవాలని మరియు సర్వగుణ సంపన్నులుగా మారాలని ప్రేరణ ఇస్తుండేవారు. 7 జూన్ 1960 నాడు వారాసివ్ని పవిత్ర మట్టి మన జిల్లా, విభాగం మరియు రాష్ట్రానికి ఒక అద్భుతమైన కుమారుడిని ఇచ్చింది. నిజానికి ఆ రోజు వారాసివ్నికి అత్యంత శుభదినంగా నిరూపితమైంది. అవును, అదే రోజున మీరు వారాసివ్నిలోని అత్యంత యోగ్యులైన మరియు గౌరవనీయ న్యాయవాది స్వర్గీయ జీ.సి. జైన్ గారి సుపుత్రుడిగా జన్మించారు. మీ నాన్నగారు వారాసివ్నిలో ఎంతో ప్రజాదరణ పొందారు. ఆయన మున్సిపాలిటీకి మరియు వారాసివ్ని జైన్ సమాజానికి కూడా అనేక సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు ఆ బిడ్డ, ఉయ్యాలలో ఉండగానే మీ పాదాలను చూసి మీ నాన్న, అమ్మ సంతోషించేవారు. మీరే కాదు, మీ సోదర సోదరీమణులందరూ కూడా కుశాగ్ర బుద్ధి కలవారే కాకుండా, తమ తరగతుల్లో మేధావి విద్యార్థులుగా ఉండేవారు. మీ చిన్న తమ్ముడు డాక్టర్ నిలయ్ జైన్, తన విద్య పూర్తి చేసిన తర్వాత తన సొంత జిల్లా కేంద్రమైన బాలాఘాట్లో ఉండి సేవలందించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి నిలయ్ ఒక అద్భుతమైన శిశువైద్య నిపుణుడిగా నేటికీ నిరంతరం ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. డాక్టర్ నిలయ్ జైన్ ఖ్యాతి కేవలం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. మీ సునీల్ పరిచయంలో మీరు అడ్వకేట్ స్వర్గీయ నిర్మల్ చంద్ జైన్ గారి అల్లుడు అని రాయడం కూడా సముచితం. ఆయన మొదట మధ్యప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా మరియు తర్వాత రాజస్థాన్ గవర్నర్గా అనేక సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు. మీతో, సునీల్, నాకు బాల్యం నుండి అనుబంధం ఉంది. 1 జూలై 1966న వారాసివ్నిలోని బ్రాంచ్ ప్రాథమిక పాఠశాల నంబర్ 1 విద్యార్థిగా నేను మీతో కలిసే పాఠశాల విద్యను ప్రారంభించాను. ప్రాథమిక విద్యలోని 5 తరగతుల్లోనూ మీరు ప్రథమ స్థానంలో ఉండేవారు. మీ కుశాగ్ర బుద్ధిని శ్రోతలు ఈ విషయాన్ని బట్టి అంచనా వేయవచ్చు. మేము 4వ తరగతిలో ఉన్నప్పుడు మా అనారాం కోస్కర్ గురువుగారు తరగతిలో తిరుగుతూ హిందీ పారాను డిక్టేషన్ చెప్పేటప్పుడు, ఆ తర్వాత గురువుగారు అందరి కాపీలను తనిఖీ చేసినప్పుడు మీకు 15కు 15 మార్కులు వచ్చేవి. నాతో మీ పోలిక ఎంత దూరమంటే, నాకు అందులో ఎప్పుడూ 3 మార్కులు వచ్చేవి.
ఎప్పుడైనా చాలా బాగా రాస్తే గరిష్టంగా 6 మార్కులు వచ్చేవి. బహుశా బాల్యం నుండే నా మనస్సు ఈ నిజాన్ని అంగీకరించింది. నేను మీతో పోటీ పడలేను. తిహ్లీబాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వారాసివ్ని కి వెళ్లిన తర్వాత మీ ప్రథమ స్థానాన్ని సవాలు చేసే ఏకైక సహాధ్యాయి మా మిత్రుడు రాకేష్ అగర్వాల్. 8దో తరగతి పరీక్షలో ఒకసారి రవిజా మీ ఇద్దరినీ వెనక్కి నెట్టాడని కూడా నాకు గుర్తుంది. వారాసివ్నీలోని మా ఆ బ్యాచ్లో మీ ఇద్దరిలో, రాకేష్ మరియు మీరు, ఎవరు ప్రథమంగా వచ్చినా, మార్కుల మధ్య తేడా చాలా తక్కువగా ఉండేది. కొన్నిసార్లు అది కేవలం 1-2 మార్కులే ఉండేది. ప్రాథమిక తరగతులతో పోలిస్తే నేను ఎక్కువ చదివినప్పటికీ, మీతో నాకు అసలు పోలికే ఉండేది కాదు. ప్రతిసారీ ఇది ఎలా రుజువయ్యేదంటే, మీ మార్కులకు నా మార్కులకు మధ్య తేడా 10-20% కంటే ఎక్కువే ఉండేది. 1971 నుండి 1977 రోజుల కాలంలో మీరు క్రికెట్ మరియు బ్యాడ్మింటన్ ఆడేవారు. కహాలంతా లో బెస్ట్ ఆల్ రౌండర్ మరియు బ్యాడ్మింటన్లో ఛాంపియన్గా ఉండేవారు. అప్పట్లో మీరు బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయిలో కూడా ఆడారు. మీరు అప్పట్లో ఎన్సీసీలో బెస్ట్ క్యాడెట్ కూడా. అంతేకాదు పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉపన్యాస మరియు చర్చా పోటీల్లో విజేతగా లేదా రన్నరప్గా ఉండేవారు. మీతో స్నేహం చేయాలని మా సహాధ్యాయులందరికీ కోరికగా ఉండేది. అయినప్పటికీ ప్రదీప్ రుసియా మరియు రాజేష్ సంచేతీలతో మీకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. మా మ్యాథ్స్ టీచర్ ఎస్కే బాగ్డే సార్ నన్ను 1 కంటే ఎక్కువసార్లు తిడుతూ ఇలా అనేవారు: రాజేష్, నీ బుద్ధి రాకేష్ లేదా సునీల్ జైన్ కంటే తక్కువ కాదు, కానీ నువ్వు చదవడానికి బద్ధకిస్తావు. ఇదే నా అతిపెద్ద విజయంగా భావించేవాడిని. సార్ అప్రయత్నంగా నన్ను మీతో పోల్చిన మాట అది. అది సార్ తిట్టిన తిట్టు అయినప్పటికీ, నేను దానిని నా ప్రశంసగా భావించి మా అమ్మ, నాన్నలకు చెప్పేవాడిని. మా పాఠశాలలో గురువులందరికీ ఇష్టమైన శిష్యులు మీరు. మీకు గురువుగా ఉండటం ఏ గురువుకైనా గర్వకారణం. మనం బాల్యం నుండే కలిసి చదువుకుని, ఆడుకుంటూ పెరిగాము. జూలై, ఆగస్టు 1977లో మీతో నా ఈ సాంగత్యం విడిపోయింది. రాకేష్ మరియు మీరు భోపాల్ M.A.C.T. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ లో సీటు సాధించినప్పుడు అది జరిగింది. నేను ఎలాగోలా రెండో జాబితాలో రాయ్పూర్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లగలిగాను. ఆ తర్వాత కాలంలో, సెలవుల్లో వారాసివ్నీకి వెళ్ళినప్పుడు మాత్రమే మిమ్మల్ని కలిసే అవకాశం కలిగేది. ఆ రోజుల్లో కలిసి తిరుగుతున్నప్పుడు, మీరు ఇంగ్లీష్ మాట్లాడటంలో చాలా ప్రావీణ్యం సంపాదించారని తెలిసి నాకు కొంచెం తక్కువగా అనిపించేది. నేను మాత్రం ఎలాగోలా కోర్సు పుస్తకాలు చదివి రాయగలిగే వాడిని. మా కళాశాల విద్య పూర్తయ్యే సమయానికి, బలమైన జీవిత పునాదిపైనే ఒక విజయవంతమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది అనడానికి మీరు సజీవ సాక్ష్యంగా నిలిచారు. మనం 1982లో చదువు పూర్తి చేశాము. మీరు మరియు రాకేష్ క్యాంపస్ సెలక్షన్లో L&T వంటి గొప్ప కంపెనీకి ఎంపికై ముంబై వెళ్లారు. నేను కొన్ని కంపెనీల్లో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఇస్తూ మధ్యప్రదేశ్ విద్యుత్ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరాను. ఆ తర్వాత మన జీవితాల్లో ఒకరినొకరు కలుసుకునే సందర్భాలు చాలా అరుదుగా వచ్చాయి. వారాసివ్నీలో నన్ను నా వీధిలో మాత్రమే గుర్తుపట్టేవారు, కానీ మీ స్నేహశీలత మరియు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం వల్ల జిల్లా అంతటా మిమ్మల్ని గుర్తుపట్టేవారు. మీలో ఆత్మవిశ్వాసం, స్నేహశీలత, వ్యవహార నైపుణ్యం మరియు మరెన్నో యోగ్యతలు ఎంతో ప్రశంసనీయం. మీరు ఎవరినైనా ప్రభావితం చేయగలరు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక పెద్ద సామాజిక సర్కిల్ ఏర్పడుతుంది. అది మీ స్వస్థలం వారాసివ్ని అయినా, భోపాల్ అయినా లేదా మీ పని ప్రదేశం ముంబై అయినా. L&Tలో ఉన్నప్పుడు మీరు కంపెనీ పనుల మీద మరియు కొన్నిసార్లు మీ వ్యక్తిగత వ్యాపార పనుల మీద అనేకసార్లు విదేశీ ప్రయాణాలు చేశారు. మీ పరిధి దేశ విదేశాల వరకు విస్తరించింది. మీతో జరిగిన కొన్ని కలయికల్లో, 1994లో వారాసివ్నీలో మీ ఇంట్లో కలిసిన జ్ఞాపకం ఉంది. అప్పుడు నేను మీ ఇంట్లో మిమ్మల్ని మరియు మీ నాన్నగారిని కలిశాను. అప్పుడు మీ నాన్నగారు నన్ను అడిగారు, రాజేష్, నీ జీతం ఎంత? అప్పుడు మీ ఆదాయాన్ని ఊహించుకుంటూ నేను సంకోచంతో చెప్పాను, నా జీతం నెలకు 5,000 రూపాయలు. అప్పుడు మీరిద్దరూ నా సంకోచాన్ని అర్థం చేసుకుని అన్నారు, రాజేష్, ఇది కూడా మంచి శాలరీయే.
2008లో ఒకసారి మీరు జబల్పూర్ నుండి భోపాల్ వెళ్తూ రైలులో నాకు కనిపించారు. అప్పుడు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఒకరి మొబైల్ నంబర్లు ఒకరు ఇచ్చుకున్నాం. అప్పటి నుండి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. నేను సంకోచంతో ఉన్నా సరే, మీరే స్వయంగా కాల్ చేసి నా మరియు నా కుటుంబ క్షేమ సమాచారాలు అడుగుతుంటారు. మీ విశాల హృదయానికి అది నిదర్శనం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మీలాగే తీర్చిదిద్దాలని కలలుగనే అటువంటి కుమారుడు మీరు. మీరు మంచి సోదరుడు, మంచి తండ్రి మరియు మీ ధర్మపత్ని అనిత గారికి గర్వించదగ్గ భర్త. జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ మనం మన పెద్దల వియోగాన్ని భరించాల్సి వస్తుంది. కాలక్రమంలో మీరు కూడా మీ అమ్మ నాన్నల నీడను కోల్పోయారు. వారి అద్భుతమైన పెంపకంలోనే మీ ఇటువంటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. వారి చివరి క్షణాల్లో మీ సాన్నిహిత్యంలో భోపాల్లోనే ఉండటం వారికి సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది. వారి తర్వాత మీ పనులు మరియు జీవనశైలి వారి పేరును మరింత పెంచాయి. ఒక విద్యార్థిగా, బంధువుల మధ్య ఒక బాధ్యతగల వ్యక్తిగా, మాతృభూమి పుత్రుడిగా మరియు భారతదేశపు మంచి పౌరుడిగా మీరు మీ బాధ్యతలన్నీ ఉత్తమంగా నిర్వహించారు. మీరు వారాసివ్ని నుండి ఎంత ప్రేమను పొందుతారో, అంతే ప్రేమను తిరిగి ఇస్తారు. అనేక సందర్భాల్లో నేటికీ మీరు మీ స్వస్థలానికి వెళ్తుంటారు. ప్రతిసారీ అందరినీ కలిసి ప్రేమను, గౌరవాన్ని పొందుతారు మరియు అందరికీ పంచుతారు. వారాసివ్ని పెద్దలు ఎక్కడ కనిపించినా వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడంలో మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. మీ గురించి ఇంకా చాలా రాయాలి. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా చదువుపై శ్రద్ధ పెట్టడానికి ప్రేరణ పొందే ఆదర్శం మీరు. మీరు నిర్దేశించిన విజయ మార్గంలో నడిచి మనలో ఎవరైనా మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడమే కాకుండా, సమాజానికి మంచి సహకారాన్ని కూడా అందించవచ్చు. నా కలం శక్తి పరిమితమైనది. మీలోని ఎన్నో నిజమైన గొప్ప లక్షణాలను వ్యక్తపరచడానికి నాకు సరియైన పదాలు తట్టడం లేదు. చివరగా, వారాసివ్ని గర్వించదగ్గ ఈ పుత్రుడికి, సుఖ సంతోషాలతో, సుసంపన్నంగా, గౌరవప్రదంగా మరియు ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ కుటుంబానికి లభించే ప్రతి కొత్త విజయానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఈ పోస్ట్ను షేర్ చేసిన తర్వాత, సునీల్ చిన్న చెల్లెలు కూడా దీనిని చదివి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ పాడ్కాస్ట్ ముగించే ముందు, శ్రోతలు వినడం కోసం ఆమె మాటలను ఇక్కడ జత చేస్తున్నాను. అన్నయ్య, నేను సునీల్ అన్నయ్య చిన్న చెల్లెలు అంశు, వందు, నీ. సునీల్ అన్నయ్య మీరు రాసిన దానిని షేర్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కేవలం మీరు అన్నయ్య గురించి ఇంత సరిగ్గా, లోతుగా రాసినందుకు మాత్రమే కాదు, వారాసివ్ని జ్ఞాపకాలను మీ ప్రభావవంతమైన శైలితో మరియు వాస్తవికతతో గుర్తు చేసినందుకు కూడా. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్గా ఉంటారు, కానీ ఎవరి గురించి అయినా ఇంత మనసుపెట్టి రాయడం కష్టమైన పని. చివరికి ఇప్పుడు ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పడానికి కూడా కాపీ పేస్ట్ లేదా ఎమోజీలనే ఎక్కువగా వాడుతున్నారు. వారాసివ్ని వాతావరణాన్ని మరియు అక్కడి ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి ఇల్లు ఒకే కుటుంబంలా ఉండేది. మరియు అవును, ఖచ్చితంగా అమ్మ నాన్నలు ఇచ్చిన సంస్కారాలే ఈ రోజు మనందరినీ ఇలా ఒకటిగా ఉంచుతున్నాయి. ఆ ప్రేరణతోనే మేమందరం ముందుకు సాగుతున్నాము. ఈ రోజు మీ రచనా శైలిని మెచ్చుకుంటూ నేను చెప్పేది ఒక్కటే, ఇంత బాగా ఎవరైనా రాయగలిగారు అంటే అది 100% హృదయంతో రాసినప్పుడే సాధ్యం. కేవలం మెదడును ఉపయోగిస్తే విషయాల్లోని వాస్తవికత పోతుంది. ఆ ప్రేరణతోనే నాకు కూడా దీని గురించి రాయాలనిపించింది. వారాసివ్ని వీధుల నుండి మొదలైన ఒక ప్రయాణం, ఇది విజయానికి కొత్త అర్థాలను ఇచ్చింది, కానీ తన మట్టిలోని మాధుర్యాన్ని ఎప్పుడూ తగ్గనివ్వలేదు. సంస్కారం మరియు ప్రేమ అనే దారాలే మనల్ని మైళ్ల దూరంలో ఉన్నా కూడా ఒకరితో ఒకరిని మరియు మన మట్టితో జోడించి ఉంచుతాయని అంశుగారి మాటలు మరోసారి నిరూపించాయి. రచన నేరుగా హృదయానికి తాకినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. సునీల్ గారి జీవిత ప్రయాణం మీ అందరికీ ప్రేరణనిచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే, దీనిని మీ మిత్రులతో మరియు కుటుంబంతో పంచుకోవడం మర్చిపోకండి. నేను మీ రాజేష్ చంద్రాని మదన్లాల్ జైన్,
త్వరలోనే వారాశివ్ని జ్ఞాపకాలతో మరియు మరో కొత్త వ్యక్తి ప్రేరణాత్మక గాథతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, నవ్వుతూ ఉండండి మరియు మీ మూలాలతో ముడిపడి ఉండండి. నమస్తే.